నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలు మొదలవుతున్నాయనంటే చాలా సర్వేలు మనం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం వాటి గురించి. మరి ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికలు రాబోతున్నటువంటి వేళ శ్రీ ఆత్మసాక్షి ఒక సర్వే నిర్వహించింది. దాని ఫలితాలు చూస్తుంటే నిజంగా విస్తుపోయేటట్టుగానే ఉంది. సో మరి ఆ సర్వే వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఆ సర్వే ఎంతవరకు వాస్తవం, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎన్నికలు వస్తున్నాయంటే సర్వేలు చాలామంది చేస్తూ ఉంటారు, ఆ సర్వే రిపోర్ట్స్ కూడా చూస్తూనే ఉంటారు, సర్వేశ్వరరావులు రెడీగా ఉంటారు. అవును. సో అలానే శ్రీ ఆత్మసాక్షి ఒక సర్వే చేయడం జరిగింది. సో అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కంటే వైఎస్ఆర్సీపీని ఎక్కువ ఓట్ బ్యాంక్ని దక్కించుకోబోతోంది అనేటువంటిది దాని సారాంశం. అంటే అసలు ఈ సర్వే వెనకాల ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి సర్వే సంబంధించి? అంటే మనం ఆ సర్వే సంస్థను కానీ ఆ సర్వేని కానీ నేను విమర్శించను, నేను విభేదించను. ఆయన సర్వే చేసుకున్నాడో చేసాడేమో, దాని ఫలితాలు ప్రకటించాడు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి ఏ సర్వే అవసరం లేదు. అంటే ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదు. ముంజేతి కంకణం అంటే ఇక్కడ మీరు కూడా ఇప్పుడు ఆ వాచి చూడడానికి మీరు అర్థం పెట్టి చూసుకోవాలా? ఇలా చూసుకుంటారు కదా, అదే దాని అర్థం. అలాగే ఆత్మసాక్షి గ్రూప్ సర్వే లాగానే అనేక సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలో జగన్ మటాష్ అన్నట్టుగా వచ్చినాయి. ఇందులో కొంచెం 48 అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళకి కూటమి చాలా ఘన విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పని డిజాస్టర్ అయిపోయింది, అడ్రస్ లేకుండా పోతున్నాడని చాలా సర్వేలు చెప్పాయి. మరి దాన్ని దాన్ని లెవెల్ చేసుకోవాలి కదా, అందుకని ఇలాంటి సర్వేలు వస్తూ ఉంటాయి. అంటే జనాలను బ్యాలెన్స్ చేయడానికి, మైండ్ సెట్ చేయడానికి, అబ్బాయి ఆడు ఓడిపోతలేదురా బాబు మళ్ళీ వచ్చేస్తాడు అన్ని కొంతమందిని తయారు చేసి గుంపుని వాళ్ళు ఏదో టీ కొట్లు గడ దగ్గర కూర్చుని పని కట్టుకుని మాట్లాడతారన్నమాట. వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు రా, ఎలాగైనా డబ్బులు ఇచ్చుకొని ఎత్తాడు అనే రకరకాల ఒక్కొక్కడు ఒక్కో రకం ప్రచారం. అదో ప్రచారం అన్నమాట. పడేరు మీద లాగి ఎలాగ వస్తాడు చెప్పరా అనాలి మనం. అప్పుడు చెప్తాడు ఎలా వస్తాడు చెప్పరా, ప్రత్యేక హోదా తెచ్చినందుకు వస్తాడా, పోలవరం కట్టినందుకు వస్తాడా, సిపిఎస్ రద్దు చేసినందుకు వస్తాడా, కరెంటు బిల్లు పెంచినందుకు వస్తాడా, మద్యపాన నిషేధం చేసినందుకు వస్తాడా, పనికిమాలిన మద్యం పోసి నకిలీ మద్యం నాణ్యతలేని మద్యం పోసినందుకు వస్తాడా, రోజుకు ఒకరిని చంపేసి ఇంటికి పంపిస్తున్నందుకు వస్తాడా, ఆ ఏడుపు మోకం వేసి తిరుగుతున్నాడు దానికోసం వస్తాడా, ప్రజలను కలవకుండా పరదాలు కట్టుకున్న తిరుగుతున్నందుకు వస్తాడా, అమరావతిని ఆగమాగం చేసినందుకు వస్తాడా, కియా మోటార్స్ క్యాన్సర్ యూనిట్ని పంపించేసినందుకు వస్తాడా, చిత్తూరు జిల్లాలో అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ పెట్టకుండా 25,000 మందికి ఉద్యోగాలు రాకుండా చేసినందుకు వస్తాడా, ఎందుకు వస్తాడరా, ఎలాగొస్తాడరా అని అడగాల. అలాగ అడుగుతాడు, తలగోక్కుని పోతాడు. ఇంత ఓపిక ఎవరికి ఉండదు, అందుకని మనం మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందండి? ఆ ప్రశ్న అప్పుడే వేసేయాడికి. పైగా ఏం చేస్తున్నారు, సాక్షి పేపరు తీసుకెళ్ళి ఇంటి ముందు పాడేసిపోతారు. ఏంటి అని చెప్పి చూస్తారు కదా, అందులో కొన్ని ఫీచర్స్ గురించి అన్నా ఎవడో కూడా ఒక సినిమా పేపర్లు చూద్దామని రకరకాలు చూద్దామని తీసుకుని చదువుతారు. అందులో నారాసుర రక్త చరిత్ర, లేకపోతే డ్రగ్ మాఫియా, ఇలాంటి వాళ్ళ బాబాయిని చంపేశారు, మా బాబాయిని వాళ్ళే చంపేశారు, ఇలాంటివన్నీ ఆ భూత కాల్పనలో అబద్ధాలు అసత్యాలన్నీ ప్రచురించేస్తారు ప్రతాక్షిలా. పదే 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 అబద్ధాలు చెప్తుంటే విసుగొచ్చినా వింటారు, ఎంత విసుగొచ్చినా వింటారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళకి జనాల్లో ఆదరణ లేదు. నిన్ను ఎవరైతే నమ్ముకున్నారో అందరూ వెన్నులో పొడిచాడు, పిడిబోగు దించాడు. నువ్వు దళితులు నిన్ను నమ్మారు, వాళ్ళు ఏం చేసావు, సుధాకర్ని ఏం చేసావు, అనితారాణిని ఏం చేసావు, ఎంత దుర్మార్గం చేసావు. మహిళలు నమ్మారు, అంగన్వాడీ టీచర్లు నమ్మారు, ఆశా వర్కర్లు నమ్మారు, ఉద్యోగులు ఉపాధ్యాయులు నమ్మారు. వాళ్ళందరూ ఏం చేసావు, వీళ్ళందరూ నువ్వే రావాలి బాబు, నువ్వు వస్తేనే మేము బతుకుతావు అంటారు వాళ్ళు. ఎప్పుడు వస్తే అప్పుడు ఎలక్షన్ తొక్కి నారలాగేద్దామని చూస్తున్నారు వాళ్ళందరూ. మీరు చెప్పండి, నేను చెప్పిన వాళ్ళు ఎవరు వేస్తారు ఓట్లు అతనికి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు టీచర్లు ఉన్నారు, వాళ్ళ చేత బాత్రూమ్ కడిగిచ్చావు, నీకు ఓటు ఎందుకు వేస్తారు? సిబిఎస్ రద్దు చేస్తే పచ్చి మోసం చేసావు, నీకు ఎందుకు వేస్తారు వాళ్ళు? ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు నువ్వు జుట్లు ఇచ్చుకుని ఇడ్చుకెళ్ళి లోపల పడేసావు. వాళ్ళు అయ్యా బాబు మరి నువ్వు చెప్పిన మాట చేయవయ్యా బాబు అని అడిగారు. మద్యపాన నిషేధం చేస్తాను, 50 రూపాయలు ఉండేదని 200కి అమ్ముతున్నావు క్వార్టర్, నువ్వు మందు అవి కూడా వేస్తాడు నీ ఓటు, నువ్వు ఎప్పుడు పోతావు అని చూస్తున్నాడు. నీకు సరిగా అవసరమా? నేను చెప్పినట్లు సమాధానం చెప్పండి. నేను పథకాలు ఎవడైతే నువ్వు అవసరం ఇస్తున్నావా అంటున్నారు వాళ్ళు. అవి కూడా అప్పులు చేసా కదా, అప్పులు చేసినాడు, అప్పులు చేసి ఇచ్చాడని గొప్పతనం ఏం కాదు అది. అసలు మీ భాగస్వామ్యం ఇస్తున్నావు నువ్వు, మాకు ఇస్తున్నావు నువ్వెవడరా? గతంలో ఇవ్వలేదా, ఇప్పుడు ఇస్తున్నావు, రేపు ఇస్తారు వాళ్ళు.
చంద్రబాబు గారు కూడా పెన్షన్ 4,000 ఇంటికి పంపిస్తాను అంటున్నాడు. ఇంక నీ గొప్ప ఏముంది చేత అది వాల్యూ, అది పెద్ద లెక్క కాదు. నమ్మకం అంటావా? మా మీద నమ్మకం, మా విశ్వసనీయత అంటే నీ మీద విశ్వసనీయత ఎందుకు ఉంటుంది? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి బెల్ట్ షాపులు తీసేస్తాను. ఇవాళ బెల్ట్ షాపులు కూడా వేల వేసుకుంటున్నారు. అన్ని పచ్చి మోసం చేసావు కదా. అమరావతికి ఏం చెప్పు, నీళ్ళు కట్టుకుంటాను ఇక్కడే ఉంటున్నావు. నువ్వేం చేసి 3 రాజధానులు అన్నావు కదా, నేను ఎలా నమ్మాలి? నీ మాటలు ఎందుకు నమ్మాలి? ప్రత్యేక హోదా మెడలోంచి తెస్తాను. సార్ అని కాళ్ళు పెట్టేసుకుంటాను 2 కాళ్ళు. నేను ఎందుకు నమ్మాలి? కాబట్టి నీకు విశ్వసనీయత లేదు, నీ మాటకు నిలకడలేదు. ఇంకా ఆ మాట కొత్త చంద్రబాబు 200 పెన్షన్ 2,000 చేసాడు. 1000 2,000 చేసాడు. నువ్వు 5 ఏళ్ళు పట్టింది 3 ఏళ్ళు చేస్తానికి. వాళ్ళు టపామని చేసి పడేశారు. రేపు 4,000 ఇచ్చేస్తారు, రాగానే ఇచ్చేస్తారు 4,000. నువ్వు రైతులకి ఏం చేసావు? ఎంత మోసం చేసావు? వాళ్ళు పండించి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకుండా చేసావు, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా చేసావు, పోలవరం విషయంలో వాళ్ళకి పచ్చి ద్రోహం చేసావు, రాష్ట్రాన్ని మొత్తం ద్రోహం చేసావు, తాగునీరు విషయంలో ఇన్ని రకాల అవలక్షణాలు, రోడ్లు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. రోడ్లు అయితే మోకాలు చెప్పులు కొట్టుకుపోతున్నాయి అందరికన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్వేలు అవసరం మీకు? ఎవడో చెప్తాడు అన్నయ్య, అబ్బాయి 48 ఎలా వస్తుంది? నేను అతను విమర్శించను. నేను కూడా సర్వే చేస్తాను. మీరు కూడా చేయొచ్చు. మీరు వంట చేస్తాం వచ్చా మీకు? వంట వచ్చా మీకు? సాంబార్ రసం పెడతారా? సాంబార్ రసం అది పెడతారు కదా. ఆ సాంబార్ రసం పెట్టినట్టు ఇంట్లో వండేస్తారు సర్వేలు. అది ఇంట్లో బాసిపెట్టలేసి కూర్చుంటాడు. కూర్చుని మీరు చెప్పిన అని చూస్తాడు. జగన్ ఇష్టం అనుకోడికి ఆ ఏడుపు మోకం దాన్ని రాసేస్తాడు. అంతే. వాళ్ళు ఏదో ఎంతో కొంత ఇస్తారు పొట్లం, ఆ పొట్లం తీసుకుని రాసేస్తారు అంతే. నేను ఇతనేమంటలేదు, అందరూ అలాగే ఉంటారు. వాళ్ళ సంస్థ ప్రతిష్ఠ కోసం పనిచేసి కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు వాళ్ళకి అదొక డ్యూటీగా చేస్తారు. ఆ సర్వేలు కొంత విశ్వసనీయత ఉంటుంది. ఆ విశ్వసనీయతను వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకోవడం కోసం పర్ఫెక్ట్ అనాలిసిస్ చేస్తారు, పర్ఫెక్ట్గా వాళ్ళు సర్వే ఇస్తారు. వాళ్ళకి విలువ ఉంటుంది. ఆ సంస్థలు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు ఇప్పుడు వరకు. వాళ్ళని నమ్ముతారు. ఇలా గడిగో రకం ఇలాంటి దొంగోడు పట్టపాకలు దోపిడీ చేసి కూడా మళ్ళీ గెలుస్తాడంటే ఎవడు నమ్ముతాడండి? అతను మన కేసీఆర్ నెగ్గుతాడని చెప్పాడు. నెగ్గాడా? గుజరాత్లో కాంగ్రెస్ నెగ్గుతుందని చెప్పారు వాళ్ళు. నెగ్గిందా? మేము మా తాతల నేతల దగ్గర ఎప్పుడెప్పుడో చెప్పామేమంటే అప్పుడెప్పుడో ఎవరితో కాపీ కొట్టేసి ఉంటారు అంతే. దీని గురించి పెద్ద పట్టించుకోవాలి. డిబేట్ నా చేత మాట్లాడించుకోవడం మీరు ఆ సర్వే గురించి. అంత విశ్వసనీయత నేను నమ్మను. వాళ్ళని క్రెడిబిలిటీ లేదా ఆ సంస్థకి. సో అంటే ఇంకా ఆరాం వస్తానని ఉన్నాడు, అతను నమ్మండి మీరు. పర్ఫెక్ట్గా చెప్పాడు. అతను ఈ మధ్యకాలం సిరీస్ ఆఫ్ సర్వేస్ అతను కరెక్ట్ అయినాయి. ఓకే. ఇప్పుడు 48% అని చెప్పాడు. గత ఎన్నికల్లో టీడీపీకి 39.8 వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి 51% వచ్చింది. వైసీపీకి టీడీపీకి మధ్య వ్యత్యాసం 30 లక్షల ఓట్లు తేడా. జనసేనకి 22 లక్షల పైన ఓట్లు వచ్చినాయి. జనసేన ఇప్పుడు కలిసింది. అంతా ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా 15 లక్షలు వస్తాయి కదా. అతనికి క్రెడిబిలిటీ పెరిగింది కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రాంగ్ అయ్యాడు కదా. ఆల్రెడీ కలిస్తే ఇప్పుడు ఎంత అవుద్దండి? వాళ్ళు 6-7%, వీళ్ళతో 49%. 7 లెక్కలు వేసుకుందాం. అప్పుడు ఎంత అయింది? 45%. బీజేపీతో 2-1 ఉంటుంది కదా, అది కలిసింది కదా. వీళ్ళకి 50-60. ఇప్పుడు వాళ్ళ లెక్క కదండి. మేము జనాల ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయి నుంచి తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డికి 34 నుంచి 37% ఉంది. గోయింగ్ టు బి డిజాస్టర్. సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9. అది కూడా రాదు అతనికి. అసలు అతను పులివెందులో గెలవడం. సిగ్గు లేకుండా వీళ్ళు 38% అని ఏ మొహమేంటి చెప్తారండి వీళ్ళు? ప్రజలకు కొంచెం వాస్తవాన్ని దగ్గరగా చెప్పాలా, నవ్వుకోకూడదు. ఏంట్రా ఇలా చెప్పాడు అని. అతను విరిగిపోద్దు, రేపు నుంచి కూడు ఉండదు. అతను మళ్ళీ ఆటలు రావు కదా. ఇంకొకటి సర్వే చేయమని చెప్పడు కదా ఇలాంటి ఫాల్స్ చెప్తుంటే. 48% ఎలా వస్తుందండి? ఆ ముఖం చూస్తే ఎవడన్నా డోగు వచ్చేస్తుంటే ఎవడేస్తాడండి ఒకటి వెళ్ళి. ఆడవాళ్ళు ఎలా తిడుతున్నారు చూడండి. వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా మీకు యూట్యూబ్లో. తెలవనే ఉండే పచ్చి బూతులు కొట్టేస్తారు. రేపు కొట్టేస్తారండి వాళ్ళని. రేపు ప్రచారానికి వెళ్ళమండి. ముందు మర్యాదగా కేకేస్తారు. దయ్యాలు ఏం చేస్తాయంటే మంచి అందమైన చీర కట్టుకుని అలా నిలబడతాయి. వాళ్ళ కారు వేసుకెళ్ళి కూడా సొత్తది భలే ఉందరా బాబుని వెళ్తాడా, అలా నడుచుకుంటే వెళ్తుంది. ఒక పెద్ద భవన్ అరుంధతి బిల్డింగ్లో అయితే కనపడుతుంది, అందులోకి వెళ్తుంది. భలే వస్తారు ఇల్లు కూడా బాగుందిరా బాబుని వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత సడన్గా మెడ అది అలా ఉండగానే వెనక్కి తిరుగుతుంది. ఆ వికృత స్వరూపం చూడగానే గుడ్డ అయిపోద్ది. అలాగే వీళ్ళు ఓట్లు ఎడుతానికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు రెండు అని దగ్గర కట్టు వచ్చిన తర్వాత అప్పుడు కుమ్మేస్తారు. వీళ్ళు పట్టుకుని దుమ్ము ఎత్తిపోసేస్తారు. వాళ్ళని చీపురు కట్టలు ఇచ్చి కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాధ ఏంటి చెప్పమంటారా? నువ్వు ఏమైనా పెట్టండి, మీరు ఏమైనా చేయండి,
కరెంటు బిల్లు 100 రూపాయలు వచ్చి కూడా 400 వస్తుంది అనుకో, బాధ లోపల నుంచి రక్తం తీసేస్తున్నట్టు బాధపడిపోతారు. అవును. రోడ్డు మీద పోసేసి చెత్తకే లేకపోతే అటు పట్టుకెళ్ళిపోయి మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు డ్యూటీ అది, దానికి ఆల్రెడీ డబ్బులు లాగేస్తున్నారు. దానికి మళ్ళీ నువ్వు శతమానం కట్టాలంటే ఆ శతమానం తీసుకుని వాలంటీర్లు జీతం ఇస్తాను ఏదో ఉద్ధరిస్తున్నావంటే ఇవన్నీ జనాలు ఉడికిపోతా కొత్త ఉడికిపోతారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఇటు సంగతి చెప్దామని చూస్తున్నారు. చాలా పాయింట్స్ ఉన్నాయి. మీరు చెత్త పని కావచ్చు, లేకపోతే కరెంట్ ఇవే బిల్ కావచ్చు, కాదండి, మీ ఫ్యూయల్ భూమి- గురించి మీ కావచ్చు, భూమి- చాలా ఉన్నాయి. మీ భూమి పత్రాల మీద అటు ఫోటో ఏంటి, మీ భూమి సరిహద్దుల మీద అతని ఫోటో ఏంటి, మీ జనన మరణ ధృవపత్రాల మీద అతని ఫోటో ఏంటి, మీ ఆస్తి పత్రం మీద అతని ఫోటోని మీకు సహించగలరా? మీ తాత ఫోటోయే లేకుండా మీ తాత ఇచ్చిన ఆస్తికి ఆడి ఫోటో ఏంటంటే దెయ్యం ముఖం. అవును. మరి శ్రీ ఆత్మసాక్షి సర్వే ఏ అంశాలపైన మరి సర్వే ఏ చేస్తుందో అంశం వాళ్ళకి కాదండి, తెలియాలి. ఇంట్లో బాసిబెట్లు వేసుకుని మీకు అష్టాచమ్మ సినిమా చూసారా? ఆ, అందులో తలకెళ్ళి బండి గారు వంకాయ పచ్చడి చేస్తూ ఉంటాడు రోల్లో, కొత్త కథ ఇలా నాకుతాడు భలే ఉందరా బాబు అని. అలా వండిన వంటకం అది. ఓకే. సో మరి అది ఏ విధంగా వాస్తవ రూపం దాల్చేటువంటి ఏముందా అవకాశం చూద్దామండి. వాళ్ళకు పని అప్పు చెప్తారు, దానికి ఎంతో కొంత పారితోషికం ఉంటుంది, దాని తగ్గట్టుగా. ఓకే. సో ఆత్మసాక్షి సర్వే అలాగే వచ్చిందని చెప్పి చాలా నేను మంది ఆత్మసాక్షి అని పేరు పెట్టను. ఇలాగ జగన్మోహన్ రెడ్డికి ఎవడైతే అతను గెలుస్తాడని సర్వే ఇచ్చాడు వాళ్ళందరితో పోడుకో ఉంటాను నేను. అదే. సో ఇప్పుడైతే మనం మాట్లాడుకునేది అయితే శ్రీ ఆత్మసాక్షి సర్వేకి సంబంధించి. సో మరి అది ఏ అంశాలు మీరు చేశారో వాళ్ళకే తెలియాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, శ్రీనివాస్ గారు.